ప్రియాంక నాయక్. నేను ఈ ఊరికి 10 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన. ఇక్కడ పిల్లలకు స్కూల్లో 140 మంది పిల్లలకు అందరికీ మూడు సైజుల బ్యాగులు కూడా పంపిణీ చేయడము. ఈరోజు 26 జనవరి 26 తారీఖు నాడు బ్యాగులు పంపిణీ చేయాలని రావడం మేడం మా చైర్పర్సన్ సువర్ణ గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 75,000తోని తీసుకొచ్చి వాళ్ళని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది సార్. ఎందుకంటే స్కూల్లో నేను 2013 నుంచి సర్పంచ్ సార్. స్కూల్లో నీళ్ళు లేకుంటే వాటర్ ట్యాంకులో మోటార్ పెట్టి నీళ్ళు అందించడం జరిగింది సార్. నేను అక్కడ లైన్ చేసి పైన ట్యాంకీ కట్టించి పైనుంచి నల్లాల ద్వారా నీళ్ళు ఇచ్చడం జరిగింది సార్. స్కూల్లో టీవీలు ఇప్పించడం జరిగింది. స్కూల్లో ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి దగ్గర షెడ్ వేపించడం జరిగింది సార్. ఇప్పుడు మనం కూర్చున్న స్టేజ్ కూడా నేను ఇప్పించడం జరిగింది సార్. ఇక్కడ కాంపౌండ్ కట్టించడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ రిపేర్ చేయించడం జరిగింది. స్కూల్లో బోల్డ్ వేపించడం జరిగింది. స్కూల్లో ఏదున్నా కూడా నేను ప్రతి విషయంలో కూడా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం నా పదవి కాలం అయిపోయినందుకు ఎవరు పట్టించుకోలేకుండా స్పెషల్ ఆఫీసర్లో పనిచేయడం జరిగింది సార్. నేను ఏదైనా ఒక బిల్డింగ్ కట్టించిన సార్, కొత్త బిల్డింగ్ మన ఎదురుగా ఉండే బిల్డింగ్ కూడా నేనే కట్టించిన సార్. స్కూల్లో ఇప్పుడు ల్యాబ్ దాంట్లో వచ్చింది సార్. అది ఇప్పుడు మన ఎదురుగా ఉన్న బిల్డింగు అది దాంట్లో ల్యాబ్లో వచ్చింది. దాన్ని కూడా నేను కట్టించడం జరిగింది సార్. నేను ఇప్పుడు మనం నిలబడ్డ బిల్డింగ్ మాట్లాడే బిల్డింగ్ కూడా 20 lakhsతోని శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఈ బిల్డింగ్ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. 2 ఫ్లోర్ కూడా కట్టించడం జరిగింది సార్. నేను ఇక్కడ రైతు వేదే కట్టించినాను. ఇక్కడ ట్యాంకీలు కట్టించినాను. ఇంటింటి నల్లాలు ఇప్పించినాను. ఇక్కడ మిషన్ భగీరథ నల్లాలు కూడా స్కూల్లో ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా బొమ్మనపల్లిలో రోడ్లు వేపించడం కానీ అన్నిటినీ కూడా నేను ఉడబడి ఉన్నాను సార్. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు సర్పంచ్. ఇంతకుముందు కూడా మా వదినను గెలిపించిన మా ఇంట్లోనే 15 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగుతున్నాం సార్. ఇప్పుడు కూడా బొమ్మనపల్లిని కూడా శాయశక్తిగా పోరాటం క్యాషింగ్తో సహా